సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. చెరలో ఉన్నారని అనడానికి బైబిల్ ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేయగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం, రాజు నీవు భయపడవద్దు, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆయనను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని అనెను. అందుకతడు అడిగినందుకు దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడని సౌలు అతడు సమూయేలేనని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. చాలండి. సౌలు దేవుని దగ్గర సమాచారం తెలుసుకోవడానికి కర్ణ పిశాచ తంత్రం గల స్త్రీ దగ్గరికి మారు వేషంలో వెళ్ళాడు. కపటంగా వెళ్ళినప్పుడు, ఆ మారు వేషంలో వెళ్ళినప్పుడు ఆ కపటం కలిగిన ఆ కర్ణ పిశాచ తంత్రం గల స్త్రీ ఏం చేసిందంటే, సమూయేలు ఆత్మని రమ్మన్నప్పుడు భూమి యొక్క క్రింద భాగాల నుంచి ఒక ముసలివాడు దుప్పటి కప్పుకొని పైకి వచ్చుట నేను చూస్తున్నాను అంటాడు. దేవునామానికి స్తోత్రాలు. సమూయేలు పాలు విడిచిన తర్వాత ప్రభు సన్నిధికి అప్పగించబడ్డాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రవక్త, యాజకుడు, 3 కోణాల్లో సేవ చేసి తన జీవిత యాత్రను ముగించుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే చెరలోనికి వెళ్ళిపోయాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారంటే చెరలోనికి వెళ్ళారు. అపోస్తుల కార్యాలు మరొక మాట ఉన్నది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనం చూడండి. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంటాడు. చాలండి. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు కనుక వాడ సిద్ధపరచుండగా అవిధేయుల వారి యొద్దకి, కనుక దేవుని మాట విన్న వారి యొద్దకి ప్రభు ఏం చేశాడంటే ఆత్మస్వరూపుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. దేవునామానికి స్తోత్రాలు. దావీదు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. గల కారణం ఏంటంటే వీళ్ళు శరీర మాలిన్యాన్ని తీసివేసుకున్నారు, కానీ వీళ్ళందరికీ యేసు ప్రభు రక్తమే కావాలి. దేవునామానికి స్తోత్రాలు. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే బాహ్యాన్ని అంతరంగాన్ని రెండింటినీ శుద్ధి చేస్తుంది. కాబట్టి దావీదు మహారాజుకైనా తర్వాత పాత నిబంధన కాలంలో ఎంతమంది అయితే దేవుని దగ్గర అవిధేయులైపోయారో వాళ్ళందరినీ మరలా రక్షించడానికి ఆయన ఆత్మస్వరూపికి వెళ్ళిపోయాడు. దేవునామానికి స్తోత్రాలు. మనం ఏం చేస్తున్నామంటే దావీదులాగా, అదే సొలొమోను లాగా కళ్ళు పీకేసుకుంటావా, సొలొమోను లాగా పాపలో పడిపోతావా, శాంసోన్ లాగా కళ్ళు ఓడబీక్కుంటావని మనం పాటలు పాడుతూ కూర్చున్నాం. వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. గల కారణం ఏంటంటే ఎడ్ల యొక్కయు, కోడిల యొక్కయు, మేకల యొక్క రక్తము ద్వారా ఒక పాపికి విమోచన లేదు. కాబట్టి ఆ శరీర మాలిన్యాన్ని మాత్రమే తీసివేశారు. కాబట్టి వాళ్ళు కూడా విమోచన కావాలంటే యేసు రక్తమే కావాలి. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే యేసు ప్రభు వచ్చే వరకు వెయిటింగ్ లిస్టులో చెరలో ఉన్నారు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. వీళ్ళంతా ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. చెర అంటే మనం ఏమనుకున్నామంటే జైలు అనుకున్నాం. దేవదూతలు కూడా ఎక్కడ ఉంచాడే, కటికి చేయడం గల బిలాములో దాచాడు. గల కారణం ఏంటంటే వాళ్ళకు కూడా తీర్పు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ భద్రం చేశాడు. చేసిన తర్వాత అదే పేతురు పత్రికలు అంటాడు కదా, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే మానవుల శరీర విషయంలో, మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న మనం మృతులు అనగా
ఎవరైతే దేవుని ఆత్మను పొందుకోలేదో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షించబడి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తాకుండా మృతులుగా జీవిస్తున్నారో వాళ్ళకి తీర్పు ఉండదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇది ఆర్కెస్ట్రా బ్రదర్స్ వస్తే బాగుండదు. కనుక ఈ బోడిగుంట గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుని దాసుల దగ్గర, దాసురాల దగ్గర ధనం లేకపోయినా, ద్రవ్యం లేకపోయినా, వాళ్ళు పాకలో ఉండి సేవ చేస్తున్నా, ఎలాంటి సేవ చేస్తున్నా, సంఘం సపోర్ట్ చేయకపోయినా దేవుని మాట చొప్పున దేవుడు ఈ బోడిగుంట గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి గ్రామ ప్రజలను రక్షించాలని ఈ సువార్త బాహాటంగా దేవుడు ఈ గ్రామ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. మానవరీత్యా మనకు ఎలాగైతే తీర్పు ఉందో, రక్షించబడిన వాడు శిక్ష తప్పించుకుంటాడు, రక్షించబడిన వాడు పాతాళంలో కనుక వెళ్ళిపోతాడని ఎలాగైతే ఉందో, ఆత్మ దగ్గర కూడా వాళ్ళకి శిక్ష ఉండదని ఆత్మస్వరూపికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించెను. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. సువార్త అంటే యేసు పుట్టుక, యేసు మరణం, యేసు పునరుద్ధానం, దీన్ని ఏమంటారంటే సువార్త. ఈ సువార్త కోసం యేసు ప్రభువారు జన్మించక ముందల భక్తులంతా కళ్ళు కాయలు కట్టేటట్టుగా ఎదురు చూశారు. ఎంత ప్రత్యక్షపరుచుకున్నా, ఎంత ఎదురు చూసినా వాళ్ళ కాలంలో వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి ఇదిగో ఆ యొక్క దేహాన్ని సమాధి చేసినా కానీ ఆత్మస్వరూపుకి వెళ్ళి వాళ్ళకి సువార్త దొంగ సాక్ష్యం ఇస్తుండగా యేసు ప్రభు వారు సువార్త ప్రకటించాడు. దేవునామానికి స్తోత్రాలు. ఏమని సువార్త ప్రకటించారంటే, మీరు భూలోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో నా రాక కోసం మీరు ఎదురు చూశారు, నా ప్రత్యక్షత కోసం ఎదురు చూశారు. ప్రపంచం అంతా లోక రక్షకుడు వస్తాడు, లోకాన్ని రక్షిస్తాడు, పాపంలో నుంచి, శాపంలో నుంచి, చీకటిలో నుంచి, మరణంలో నుంచి, పాపదోషాల నుంచి విడిపిస్తారని మీరందరూ ఎదురు చూశారు. కానీ ఆ సమయంలో నేను రాలేదు. మీరు గ్రంథాల్లో చూసినట్టుగా ఇదిగో నా యొక్క దేహంలో 5 గాయాలు, ఇవిగో 5 గాయాలు, ఇదిగో నా 2 చేతులు 2 గాయాలు, 2 కాళ్ళలో 2 గాయాలు, ఇదిగో డొక్కలో గాయమని వాళ్ళందరికీ, చెరలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. ఆ చెరలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా అక్కడ దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు. నా సందేహం ఏంటంటే, యేసు ప్రభు వారు జన్మించక ముందల ఈ విశ్వంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలియకుండా సువార్త వెళ్ళిపోయింది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచారం కావు. కాబట్టి మనం అనుకున్న మన తాత ముత్తాతలు, మన పితరులంతా ఏ దేవీ దేవతల్ని ఆరాధించారో, ఏ దేవుణ్ణి అనుసరించారో మేము కూడా దానిలోనే మేము నడుచుకుంటాం, దానిలోనే అనుసరిస్తామని నువ్వు నేను అనుకున్నాం. కానీ నీకు తెలియకుండా ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. అక్కడ సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు వారు రాకముందర చాలా పండితులు దేవుని గురించి కొన్ని శ్లోకాలు పలికినట్లుగా, శ్లోకాలు ధ్యానం చేసినట్లుగా లేఖనాల్లో సెలవిస్తున్నాయి. మన మత గ్రంథాలు చాలామంది ఓం శ్రీ కన్యపుత్రాయ నమః, ఓం శ్రీ దరిద్రపుత్రాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః అనేసి వాళ్ళు శ్లోకాలు పాడారు. ఆ శ్లోకాలకి నా వివరణ ఇవ్వడానికి వెళ్ళాడు. నేనే దరిద్రుడిగా పుట్టిన పుత్రుడిని. ఓం అంటే శబ్దము, నాదము, ఓం అనగా వాక్యమైన నేను కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా భూమి మీదకి వచ్చి, ఆ వాక్యం ద్వారా భూమి మీదకి వచ్చి, శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ దరిద్రుడిగా పుట్టిన వాడిని నేనే, నాకంటే దరిద్రుడిగా ఎవరు పుట్టలేదని వాళ్ళకి వివరణ ఇస్తున్నాడు. ఓం శ్రీ దరిద్రపుత్రాయ నమః అంటే యేసు ప్రభు వారు దరిద్రుడిగా జన్మించాడు. ఓం కన్యపుత్రాయ నమః అనగా కన్యకు పుట్టినవాడు యేసు ప్రభు వారు తప్ప ఎవరో లేరు. ఓం శ్రీ
పంచగాయ నమః అంటే 5 గాయాలు చేసుకున్నవాడు యేసు ప్రభు వారే. మృత్యుంజయుడైన వాడు ఎవరంటే యేసు ప్రభు వారే. ఇవన్నీ ఆ పాతాళ లోకంలో 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉన్న చెరలో ఉన్న ఆత్మలకి ఈయన సువార్త ప్రకటించాడు. దొంగగా సాక్షిగా మిగిలిపోయాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. కనుక ఈ చదవబడిన లేఖన భాగాల్లో బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అమ్మా 8వ వచనమా 8వ వచనమా ఆరోహణమాయననగా 9 చదవ. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగాలకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. చాలండి. ఆరోహణమాయననగా భూమి యొక్క క్రింద భాగాలకి దిగినని అర్థమిచ్చుచున్నది కదా. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత భూమి కింద చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆరోహణమై వెళ్ళి ఆయనతో కూడా దొంగను కూడా తీసుకెళ్ళి, ఇప్పుడు యెహోషువ గారు ఎలాగైతే మా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఏం పెట్టకూడదు అనుకున్న సంవత్సరం చాలా ఆ మందిరం కట్టాలి, బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, అయినా కానీ దేవుడు మాతో మాట్లాడి ఏకాంత ప్రార్థనలో సభలో 3 రోజులు పెట్టమని ఈయన ఎలాగా సాక్ష్యం చెప్పాడో దొంగ అక్కడ అలా సాక్ష్యం చెప్పాడు. దొంగకి పరలోక రాజ్యం లేదు, వ్యభిచారులకి పరలోక రాజ్యం లేదు, జోదగాడికి పరలోక రాజ్యం లేదు, భూతులు సరస్వక్తులు ఇలాగా ఆ నేత్రాశ శరీరాశ జీవడంబాలు గల వారికి దేవుని రాజ్యం లేదని లేఖనాలు సెలవిస్తుండగా నేను దొంగని ఈయన వేడుకున్నాను, నీ రాజ్యం కావాలన్న స్వస్థత అడగల. నేను మొదటి వాడేమో స్వస్థత అడిగాడు అంటే టెంపరీగా కోరాడు దేవుని దగ్గర, రెండో వాడు మాత్రం స్టాండర్డ్గా నీ రాజ్యం కావాలి, ఈ జీవితం ఇప్పటితో ముగించేసినా కానీ నీ రాజ్యంలో నాకు స్థానం కావాలని రెండో దొంగ అడిగాడు. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని దగ్గరికి వచ్చిన మనం దేవుని రాజ్యాన్ని అడగాలి, అశాశ్వతమైనవి భూ సంబంధమైన అడగకూడదు. దేవుని నామానికి స్తోత్రాలు. సృష్టికి వెలుగు నీవే ప్రభువా, మరణాన్ని ఓడించిన జయశీలుడవు. సృష్టికి వెలుగు నీవే ప్రభువా, మరణాన్ని ఓడించిన జయశీలుడవు. అదృశ్యుడవు పరిశుద్ధుడవు, పరిపూర్ణుడా నీకే స్తోత్రం. అదృశ్యుడవు పరిశుద్ధుడవు, పరిపూర్ణుడా నీకే స్తోత్రం. ఈ వెలుగు నీడలలో నడుపోమో శ్రీ యేసయ్యా, నీ దివ్య నామమును స్తుతించి కీర్తించెదా. ఈ వెలుగు నీడలలో సభ్యులు చూద్దాం. స్తోత్రం, గోరి గోరి సూర్య
మహోన్నతుడా నీ నామము ఎంతో ఎంతో బలమైనది. మహోన్నతుడా నీ నామము ఎంతో ఎంతో బలమైనది. ఆశ్చర్యమైన నీ ప్రేమను వర్ణింపగలగా నా నాలుకతో. ఆశ్చర్యమైన నీ ప్రేమను వర్ణింపగలగా నా నాలుకతో. ఈ వెలుగు నీడలలో నడుపుమో శ్రీ యేసయ్యా, నీ దివ్య నామమును స్తుతించి కీర్తించెదా. నీ వెలుగు నీడలలో దేవునామానికి స్తోత్రాలు. రెండు చేతులు దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. కనుక పౌలు అంటాడు కదా, ఆరోహణమాయననగా భూమి యొక్క క్రింద భాగాలకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత భూమి యొక్క క్రింద భాగాలకి యోనా 3 రాత్రింబగళ్ళు ఆ త్రిమింగళం కడుపులో ఎలాగున్నాడో మనిషి కుమారుడు కూడా భూమి యొక్క భూగర్భంలో 3 రాత్రింబగళ్ళుండి చెరలో ఉన్న ఆత్మలకి సువార్త ఈ రోజున బోడగుంటలో దేవుడు ఎలాగైతే ఈ 3 రోజులు సువార్త సభలు ప్రకటించాడో యేసు ప్రభువారు కూడా ఈ 3 రోజులు శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నిద్రించి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడ సభలు పెట్టాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. సువార్త ప్రకటించాడు. కనుక పౌలు అంటాడు, అదే 4:8 అంటాడు కదా. 4వ ఎపిసోడ్ రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడట. దేవునామానికి స్తోత్రాలు. చెరలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే మనకలాగా ఎవరో సందేహాలు పడలే. అక్కడ అందరూ అక్కడ నా ఆలోచన ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నోవాహు వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులన్నాడు. కానీ ఆ సృష్టి ఆరంభం నుంచి ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చిన వారి వరకు ఎంతమంది అయితే చెరలో ఉన్నారో ఆ దేవునికి ఇష్టమైన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తే మనకలాగా వాయిదాలు వేసుకొని యెహోషువ గారు సభలు బాగా పెట్టాడమ్మా, జనాలు బాగా వచ్చారు, వాద్యాలు బాగా వంచారని చెప్పుకోలేదు. కానీ వాళ్ళు సువార్త అంగీకరించి ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. 10వ వచనం చదవండి. అదే అధ్యాయం 10వ వచనం. దిగినవాడు ఆయనే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములను అన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. చాలండి. పరలోకాన్ని నింపాడట. పరలోకాన్ని నింపాడు. చెరలో ఉన్న వారందరినీ చెరగా దేన్ని ఆంజనేయ స్వామి సంజీవుని పుల్లదమ్మంటే మనోడు కొండ దగ్గరికి వెళ్ళి పుల్లార్థం కాలేదంట. సంజీవుని పుల్లార్థం కాక ఏం పట్టుకున్నాడు మనోడు? మొక్క తెలియనోడు దేవుడు మనకి. ఎవరికి? అలాగే యేసుప్రభు వారు ఆ చెరగా పట్టుకుని వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని నింపినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునామానికి స్తోత్రాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53, 52, 53 చూడండి. సమాధులు మైకులో చేస్తే బాగుండదమ్మా గంభీరంగా.
సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించారు. ప్రవేశించి అనేకులకి కనపడ్డారట. యేసు ప్రభువారు వచ్చే వరకు యేసు ప్రభువారి కంటే ముందర చనిపోయిన వారికి యేసు ప్రభువారి రక్తం దొరక వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. దేవునామానికి స్తోత్రాలు. ఏ లిస్ట్లో ఉన్నారు? అందుకే దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అందుకే సమూయేలు కూడా భూమి యొక్క క్రింద భాగాల నుంచి ముసుగు వేసుకున్న ఒక ముసలివాడు దేవదూతల లోపల పైకి వచ్చుట కర్ణ పిశాచ తంత్రం గల స్త్రీ చూసి సౌలుకి సాక్షి ఇచ్చింది. చాలామంది అంటారు యేసుప్రభు వారు జూనియర్ కదండి, 2026 సంవత్సరాల క్రితం వచ్చి నేనేదో అందరు రక్షించేసాను, లోకాన్ని రక్షించాను అన్నాడు. అంతకుముందులో వాళ్ళు ఎవరు రక్షించేసాడని ప్రశ్నలు వేస్తున్నారు చాలామంది. ఇదే టెక్స్ట్ బుక్ కాదు, 1వ తరగతి పాఠాలు కాదు బైబుల్ అంటే. ప్రతి పనికిమాలోడికి బైబుల్ అర్థం కాదు. అది ఆత్మజ్ఞానం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రాలు. చాలా డిబేట్లు అండి, దీనికి బోల్డ్ డబ్బులు కలెక్షన్ చేసుకుంటున్నారు. దీని మీద డిబేట్లు పెట్టి బోల్డ్ డబ్బులు సంపాదించుకున్నారు. యేసు ప్రభు వారికి గురించి యాంటీగా మాట్లాడేవాళ్ళు కూడా యేసు ప్రభు వారు క్యాష్ ఇస్తున్నాడు వాళ్ళకి. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన కాదని చెప్పడానికి కూడా బోల్డ్ అంతమంది డొనేషన్లు ఇస్తున్నారు వాళ్ళకి. బైబుల్ అనుకున్నారు ఇదేదో టెక్స్ట్ బుక్ లాంటిది, చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోద్దని వక్రీకరించి మాట్లాడే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు కోకొల్లలుగా. ఇవాళ ఎవరి మీద పడి నరకానికి వెళ్తాము, దేవుని రాజ్యానికి వెళ్తాము అర్థం కాని బోధలు, తర్వాత డిబేట్లు పెడుతున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నామానికి స్తోత్రాలు. యోనా భూమి యొక్క తిమింగలం గర్భంలో సజీవంగా ఉన్నాడు. సజీవంగా ఉండి మొరపెడుతున్నాడు, మృక్కుబడి చేసుకున్నాడు. నీ మాట ఏంటాను ప్రభు అన్నాడు. చచ్చిపోయి నరకానికి వెళ్ళే కంటే నినివే పట్టణంలో సువార్త ప్రకటించి నీ రాజ్యానికి వస్తానని లోబడిన తర్వాత ఎలాగైతే నినివే రేవొడ్డున ఆ తిమింగలం కక్కేసిందో యేసు ప్రభు వారు కూడా భూగర్భంలో నుంచి సువార్తను ప్రకటించి చెరలో ఉన్న వారిని చెరగా పట్టుకొని ఆకాశాన్ని నింపేసేసాడని సమాధులన్నీ తెరవబడిని. వాళ్ళందరూ మహిమ దేహాలు ధరించి అనేక మంది వారికి కనపడి ఆకాశ మండలాల కంటే పైన పరలోక పట్టణాన్ని నింపినట్లుగా మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. అదే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3:22 ఏమంటుందంటే 3:22 దాని మాల పెద్దవారు నేను ముగిచేస్తున్నాను. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. చాలండి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అధికారుల మీద శక్తుల మీద అన్నిటి మీద అధికారం పొంది ఆయన సర్వాధికారి అయ్యాడు. రేపొద్దున సకల దేవతలు ఆయనకి ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. దేవునామానికి స్తోత్రాలు. దేవునామానికి స్తోత్రాలు. కనుక ఈ బోడగుంట గ్రామంలో చాలా మంది చెరలో ఉన్నారు. చాలా మంది బోడగుంట గ్రామంలో. త్రాగుబోతులు, వ్యభిచారులు, జోదగాళ్ళు, లోకానుసారంగా మృతులుగా జీవిస్తున్న పేరు మాత్రం ఉంది, కానీ వాళ్ళు సజీవుడైన యేసయ్య లేడు. కాబట్టి ఈ సభల ద్వారా నీలో ఉన్న మృతాన్ని తీసివేసి సజీవుడైన యేసు నింపడానికి, యేసు వాక్యాలు నింపడానికి ఈ గ్రామంలో రేపొద్దున యేసు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చి కడబోర ఊదినప్పుడు ఆ పాత చెరలో ఉన్న ఆత్మను ఎలాగైతే తీసుకెళ్ళాడో కొన్ని ఆత్మలైనా తీసుకెళ్ళడానికి దేవుడు ఈ సువార్త సభలు ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి స్తోత్రాలు. కనుక చాలా మంది అపవాది చెరలో ఉన్నారు.
అయ్యగారు చెట్టు కింద ఉన్నా, పూరిపాకలో ఉన్నా, పట్టా కింద ఉన్నా ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. పెద్ద మందిరం కట్టలేదేంటి, పెద్ద స్థలం కొనలేదేంటి అని మీరు అనుకుంటున్నారు. ప్రభుకి కావాల్సింది అది కాదు. నా సువార్త, సత్య సువార్త వెళుతుందా లేదా? మందిరం కావాల్సిన మాట వాస్తవే. ఈయన నీతిగా ఉన్నాడు కాబట్టి నీతి అనేది నిదానంగా లేస్తుంది. సత్యం సాయంత్రానికే బిల్డింగ్ అయిపోద్ది. దేవుని అసత్యం సాయంత్రానికే బిల్డింగ్ అయిపోద్ది. దేవునామానికి స్తోత్రాలు. ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క స్థలం. సేవకుడు నీతిగా ఉండి నీతిగా కట్టబడితే ఆ గుళ్ళోకి వచ్చినప్పుడు చచ్చినోళ్ళు బ్రతుకుతారు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. మా ఊర్లో నా మీద కాంపిటీషన్గా బాగున్న చర్చిని పడేసి చర్చి కట్టారు. 40 లక్షలు అయిపోయింది. ప్రత్యక్ష చేసిన తర్వాత ఎవరి కాళ్ళకి బలహీనతలు వచ్చేసి ఈ ఈ మందిరం తాలూకా డబ్బులు మాయం చేసిన వాళ్ళకి షాకుల మీద షాకులు కొట్టి పిట్టలు పడిపోయినట్టు పడిపోతుంటే వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే చేతపాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మమ్మల్ని బాగు చేయమనేసి చేతపాలు చేసేవాళ్ళ దగ్గర దండం పెట్టారు. మందిరం ఎన్ని లక్షలు పెట్టి కట్టారు? 40 లక్షలు పెట్టి కట్టారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మాంత్రుడి దగ్గరికి వెళ్తున్నారు. ప్రభు అన్నాడు, ఆ ప్రాంతంలో ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళకుండా ప్రార్థన చేయమంటే నేను ఏకాంత ప్రార్థన చేసిన తర్వాత ఊరంతా బెంబేలెత్తిపోతుంది. భయం. 6ంటికే తలుపులు వేసేస్తున్నారు. భోజనాలు చేసేవాడు 6ంటికే వస్తున్నాడు. జనాలు తిరుగుతుండగానే భోజనాలు చేస్తుంటే ఎక్కడ తుమ్మినా దగ్గినా కొద్దిగా నొప్పి వచ్చినా కానీ చేతపడ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇదేదో ఆ చిన్నలే ఈ చిన్నలే రాత్రాలు చేసి ఇటు దాటాడు అనుకోండి. అందుకే ఎప్పుడు ఇలాగా జలుబు చేయలేదు, జలుబు చేసేసింది, ఎప్పుడు పిల్లడేట దగ్గలేదనేసి వరుస పెట్టి ఊరు మొత్తం చేతపడి చేయించారు. దేవునామానికి స్తోత్రాలు. ప్రభు అన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళి విశ్వాస కోటాలు పెట్టమన్నాడు. విశ్వాస కోటాలు పెడితే శక్తి దిగింది అక్కడికి. చేతపడి శక్తి దిగి, కూటం పెట్టేయండి ఇక్కడ, నేను ఈ ఊర్లో రోడ్ల మీద గంతులు వేసుకుంటూ తిరుగుతున్నాను అంటుంది. గంతులు వేసుకో, మేమేం చేసాం, మేము ఏసైనా ఆరాధిస్తున్నాం, నీకేంటంటే ఇట్ట ఆరాధిస్తే నేను ఈ ఊళ్ళో నిలబడతానా, దయచేసి నువ్వు ఇక్కడ సభలో ముగిచ్చేసి వెళ్ళిపో అంటుంది. దేవునామానికి స్తోత్రాలు. ఆ చింతల పూడోడు తీసుకుని ఇక్కడ పడేసాడు. దేవునామానికి స్తోత్రాలు. వాల్యూమ్ చూడేది, వాల్యూమ్ చూసేది షార్ట్ పెట్టు. దేవునామానికి స్తోత్రాలు. విశ్వాస కోటాలు పెడితే విశ్వాస కోటాల్లో శక్తి వచ్చేసి, నువ్వు ఇక్కడ విశ్వాస కోటాలు పెడుతున్నావు, మాకు గుండెల్లో దడమనేసి రోడ్డు మీద సవాలు ఎత్తున్నావు, ఇక్కడ ఆఫ్ చేసేమంది. ఆఫ్ చేయమంటానికి మా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఆయన అడిగాన్న. సర్దుకొని వెళ్ళిపోయింది. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. కనుక యెహోషువ గారి గ్రామంలో నీతిగా బ్రతుకుతున్నాడు. నీతిమంతుడైన నీతిగా సేవ చేస్తున్నాడు. ఈ సభలకి ఎవరింటికి డొనేషన్లు కానీ, ఇప్పుడు ఆయన ఈ పాంప్లెట్ వేసిన కానించి ఆయన ఉపవాసం ఏంటంటే తాగుడే కానీ నవ్వుడు లేదు, నవ్వటం లేదు, అంతా తాగటమే. మజ్జిగ తాగనే, జ్యూస్ తాగని, ఏదైనా కానీ తాగుడే కానీ, అంటే టిఫిను లేదు, భోజనం కూడా లేదు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. ఆ ఉపవాసమే ఇలాగా గంభీరంగా ఈ సభలు జరుగుతున్నాయి. అనేక మంది సేవకులు తీసుకొచ్చి ఎంత ఖర్చు అయినప్పుడు కూడా రక్తహస్తాలతో ప్రారంభిస్తే దేవుని సన్నిధి గ్రామ రక్షణార్థమై ఉపవాసం ఉండేది.
జనాలు మెప్పించడానికి కాదు, ఇది దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. కనుక ఈ చదవబడిన లేఖన భాగాల్లో యోనా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి ఎలాగైతే ఉన్నాడో మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండి ఆ చెరలో ఉన్న ఆత్మలకి సువార్త ప్రకటించి చెరగా పట్టుకొని ఆ అన్ని ఆకాశ మండలాలన్నిటికంటే పైన వారందరినీ నింపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బోడగుంటలో జీవిస్తున్న నీవు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకున్నాం, కానీ అంతటా అందరూ మారు మనసు పొందడం అంటే గుడికి వెళ్ళి చుట్టకాలతం కాదు, గుడికి వెళ్ళి పాటలు పాడి అబద్ధాలు ఆడతాలు కాదు, గుడికి వెళ్ళి వ్యభిచారాలు చేయటం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి దొంగతనాలు, దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి దొంగతనాలు చేయటం కాదు. మారు మనసు అనగా నీ పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి నీవు నూతన సృష్టిగా నీ శేష జీవితాన్ని యేసు ప్రభు వారి కోసం నీతిగా బ్రతకగలిగితే ఆ నీతి రాజ్యంలో నీకు నాకు మనందరికీ స్థానం ఇస్తాడు. దేవునామానికి స్తోత్రాలు, దేవునామానికి స్తోత్రాలు. కనుక ఈ బోడగొండ గ్రామంలో చాలామంది అపవాది చెరలో ఉన్నారు, అపవాది యొక్క బంధకాలు ఉన్నారు. ఆ బంధకాల నుంచి విడిపించి ఆ చెరలో నుంచి విడిపించడానికి దేవుడు ఈ గ్రామ ప్రజలతో బాహాటంగా మాట్లాడటానికి ఈ 3 రాత్రులు అద్భుతమైన రాత్రులు. మొదటి రోజు 2 సేవకుల ద్వారా ప్రభు మాట్లాడాడు, 2వ రోజున ప్రభు మాట్లాడాడు, ఈ 3వ రోజున నా ద్వారా మాట్లాడుతున్నాడు. నా యనమాల దాసులు కూడా మాట్లాడతారు. దేవునామానికి స్తోత్రాలు. నా పాదములకు దీపమోవలెను, నా త్రోవలకు వెలుగై ఉండెను, నా పాదములకు దీపమోవలెను, నా త్రోవలకు వెలుగై ఉండెను, నూతనమైన మార్గములన్నిటిలో నూతనమైన మార్గములన్నిటిలో నిత్యము నన్ను నడిపించుచున్నది, నిత్యము నన్ను నడిపించుచున్నది. ఎంత చక్కనిదో ఈ యేసయ్య మాట, ఎంత పరిమళమో ఆ మాట పాట, ఎంత చక్కనిదో ఈ యేసయ్య మాట. స్తోత్రం, glory. చప్పట్లు కొట్టాలి. స్తోత్రం, glory, glory. చుంటితేనే ధారల కన్నా నా హృదయమునకు మధురమైనది,
దయచేసి బోడగుంట గ్రామస్తులంతా మారు మనసు లేని వారు మారు మనసు పొంది ప్రభు పాదాలు పట్టుకొని మార్పు చెంది రక్షణ పొంది ఆయన యొక్క బళ్ళలో మీరు పాలు పంపులు పొంది ఆయన రాజ్యం కోసం మీరు నిరీక్షించండి. మిమ్మల్ని ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకొని ఆ పరలోకాన్ని నింపడానికి ప్రభు ఈ 3 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేసి బాహాటంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు, ప్రార్థన. మహాపరిశుద్ధుడ వందనాలు, స్తోత్రాలు. ఆయన అల్పుడను అయోగ్యుడను నీ దాసుని నన్ను నిలబెట్టుకొని మీరు కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఇదిగో మాలో ఉన్న సందేహాలు మీరు తీర్చారు. ఎత్తబడిన వాక్యం హృదయలో నీరు కట్టి ఫలింప చేయండి. 100 ప్రతిఫలాలు పొందుకోవడం సహాయం చేయండి. మీ దాసుల పరిచర్యని నానాటికి విస్తరింప చేయండి. ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలైన మీ దాసులకు అప్పగించి నా తర్వాత మాట్లాడుతున్న మీ దాసులతో మీరుండి మాకంటే లోతైన విషయాలు, నూతన విషయాలు మా అందరితో మీరు మాట్లాడతారని, ఈ గ్రామానికి కావాల్సిన ప్రతి మాటను మీరు వెళ్ళనింప చేయమని, ఎత్తబడిన వాక్యం అయ్యా నాయన ఇది 100గా ఫలించడానికి సహాయం చేయమని, మా కొరకు శిలువ మీద మరణం పొంది 3వ రోజున పునరుద్ధరణైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.